వెల్కమ్ టు జాగ్రఫీ బై జానేసార్ క్లాసెస్. ఈరోజు మనం సింధు నది వ్యవస్థ గురించి చదువుదామండి. అయితే ఇక్కడ వాస్తవానికి చాలామంది సార్ ఆన్లైన్ క్లాస్ ఏముందని అడుగుతున్నారు. దానికి సంబంధించి ఒక 2 నిమిషాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, జనరల్గా ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు గూగుల్ ప్లే స్టోర్ పోయి ఫస్ట్ ఇక్కడ జాగ్రఫీ బై జానేసార్ అని సెర్చ్ చేయండి. ఈ లోగోతో మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, రైట్. దాన్ని ఏం చేయాలంటే మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసినప్పుడు నేము, ఫోన్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్, ఓకే, స్టేట్, ఇవన్నీ కూడా ఫిల్ చేయండి. ఫిల్ చేసినాక మనకి యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనకు అందులో ఏం కనిపిస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, రైట్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇందులో మనకు ఇండియన్ జాగ్రఫీ సంబంధించినటువంటి ఒక కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. ఇండియన్ జాగ్రఫీ ఓన్లీ తెలుగు మీడియం అండి. ఇది ప్రస్తుతం తెలుగు మీడియానికి అందుబాటులో ఉంది ఇక్కడ. రైట్. అయితే ఇది 6 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ప్లస్ 190 ప్రైస్ ఎంత అంటే మనకు 199 రూపీసే ఉంటుంది. ఓకే, రైట్. అయితే మరి ఇందులో ఏముంటాయి మనకు ఇండియన్ జాగ్రఫీలో అంటే టోటల్ కంప్లీట్గా 13 యూనిట్స్ ఉంటాయి మనకి ఇండియన్ జాగ్రఫీ మొత్తంలో. అంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సరిపోతుంది ఇది. ఓకే, అందులో 13 యూనిట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ యూనిట్లో మనకు ఏముంటుందంటే ఉనికి పరిమాణం అనే టాపిక్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈ 13 యూనిట్లలో ఫస్ట్ యూనిట్ ఏది మనకు ఉనికి పరిమాణం. ఈ ఉనికి పరిమాణం టాపిక్లో మనం ఏమేమి డివైడ్ అంటే ఇందులో అంటే అప్లోడ్ చేయడం జరిగిందంటే ఫస్ట్ ఇక్కడ వీడియోస్ ఉంటాయండి. అంటే 13 యూనిట్లలో ఒక యూనిట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం మనం. ఇక్కడ యూనిట్లో ఏముంటుందంటే ఉనికి పరిమాణం యూనిట్లో మొత్తం దగ్గర ఒక 6 నుంచి 7-8 గంటల వీడియోస్ ఇందులో అందుబాటులో ఉంటాయి మనకు. ఓకే, నెక్స్ట్ ఇలానే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోట్స్ అనేది ఇందులో పెట్టడం జరిగింది. నెక్స్ట్ అలానే ఒక 200 నుంచి 150 నుంచి 200 దాకా అంటే ఆ యూనిట్ని బట్టి 150 to 200 250 దాకా కూడా మనకు ఓన్లీ ప్రీవియస్ బిట్స్ ఇంతకుముందు వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ని ఇందులో యాడ్ చేయడం జరిగింది. అంటే ప్రతి యూనిట్లో కూడా మనకి ఏముంటాయి అంటే వీడియోస్ ఉంటాయి, నోట్స్ ఉంటుంది, ప్లస్ ప్రీవియస్ బిట్స్ ఉంటుంది. ఇలా టోటల్గా అంటే 13 యూనిట్లు కూడా ఇలానే ఉంటాయి. ఓకే, రైట్. ఇందులో ఫస్ట్ అమౌంట్ మాత్రం మనకు ఓన్లీ 199 రూపీసే ఉంటుంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఇది గమనించాలి మీరు ఇక్కడ. ఓకే, రైట్. ఇది ఒకటి. ఓకే, మరి లేదు మాకు ఓన్లీ వీడియోలు అవసరం లేదు, ఓన్లీ మాకు నోట్స్ ప్రీవియస్ బిట్స్ ఉంటే సరిపోతుంది అంటే దానికి సంబంధించి 99 రూపీస్ ఉంటుందండి. ఇందులోనే 99 రూపీస్ ఉంటుంది. ఓన్లీ నోట్స్ ప్లస్ ప్రీవియస్ బిట్స్ మాత్రమే ఉంటుంది 99 రూపీస్కు. అందులో వీడియోలు ఉండవు. 199 మాత్రం వీడియోస్ ఉంటాయి, నోట్స్ ఉంటుంది, ప్లస్ ప్రీవియస్ బిట్స్ అందుబాటులో ఉంటుంది. ఇది మీరు గమనించాలి. ఓకే, ఇది యాప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి. ఒకవేళ మీరు ఓకే ఏ డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్ కాల్ చేయండి. ఇది 9154746480. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకే, రైట్. ఇది ఒకటి. ఈ తర్వాత బుక్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారండి. బుక్ అనేది మనకు ఆల్రెడీ ఓకే రేపు మార్కెట్లో అందుబాటులో వస్తుంది మనకు. ఓకే, అంటే రేపు సాటర్డే ఈవినింగ్ 5-6 తర్వాత మనకు అందుబాటులో ఉంటుంది బుక్ స్టాళ్ళల్లో. మనకి ఇక్కడ ప్రస్తుతం అయితే చైతన్య మరియు శ్రీలక్ష్మి బుక్ స్టాల్లో మనం ఉంచడం జరుగుతుంది ఈ బుక్ని. ఓకే, చైతన్య మరియు శ్రీలక్ష్మి బుక్ స్టాల్ ఎక్కడ ఉందంటే మనకు హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో ఉంటుందండి. దిల్సుఖ్ నగర్లో ఈ బుక్ స్టాల్ ఉంటుంది. కోనార్క్ థియేటర్ సరౌండింగ్లోనే మనకు ఈ బుక్ స్టాల్స్ కనిపిస్తుంటాయి. ఈ 2 బుక్ స్టాల్లో ప్రస్తుతం అయితే మనకు ఈ బుక్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఏది మనకు ఈ నెంబర్ కాల్ చేయండి. ఫస్ట్ మీరు ఈ యాప్ ఓపెన్ కాగానే మీకు ఫస్ట్ యూనిట్గా ఫ్రీగా పెట్టడం జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీనే అండి. దీనికి ఎలాంటి అమౌంట్ ఉండదు. ఓకే, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు అందులో ఒక యూనిట్ని ఫ్రీగా పెట్టడం జరిగింది. ఇదంతా ఏది వీడియోస్ కానీ, నోట్స్ కానీ, ప్రీవియస్ బిట్స్ కానీ ఇవన్నీ ఒక యూనిట్ ఫ్రీగా పెట్టడం జరిగింది. ఓకే, ఒకవేళ మీకు నచ్చినట్లయితే నోట్స్ కానీ, వీడియోస్ కానీ, ప్రీవియస్ బిట్స్ కానీ మీకు నచ్చితే నెక్స్ట్ ఇక్కడ ఈ 199 రూపీస్ పర్చేజ్ చేస్తే మిగిలిన 12 యూనిట్స్ ఉంటాయి కదా, అవి మొత్తం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదండి ప్రాసెస్. బుక్ గురించి మాత్రం చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ మీకు 350 రూపీస్ ఉంటుందండి బుక్ కాస్ట్ అనేది. ఓకే, మీకు అంటే కొరియర్ ఇట్లా ఏమైనా కావాలన్నా కూడా మీకు ఈ నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్.
ఇక సరే, ఇప్పుడు మనకు కావాల్సిన టాపిక్ ఏంటంటే మనకు సింధు నది వ్యవస్థ. ఈ నదిని మనం ఎలా చదవాలి అనే దాని మీదనే క్వశ్చన్ ఇప్పుడు. ఇక ఓకే రైట్. చూడండి, ఇక్కడ సింధు నదిని కనుక మనం తీసుకున్నట్లయితే ఎలా చదవాలి అనే దాని మీద చూద్దాం. నదీ వ్యవస్థ చూడండి, ఇక్కడ ఫస్ట్ సింధు నది తెలవాలంటే ఫస్ట్ మనకు దీనికి సంబంధించినటువంటి మ్యాప్ అనేది ఎలా ఉంటుందో మనకు తెలుసుకోవాలి ఇక్కడ. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ దీన్ని ఏమంటామంటే మనం ఈ ఏరియాని ఏమంటామంటే మనం గుజరాత్ రాష్ట్రం అంటామండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దీన్ని మనం రాజస్థాన్ రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఏమంటాం రాజస్థాన్. తర్వాత దీన్ని ఏమంటామంటే మనకి ఇక్కడ పంజాబ్ తీసుకుంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ హైలైట్ చేద్దాం ఇక్కడ. తర్వాత మనకి ఇక్కడ లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతాన్ని మనం తీసుకుందాం. ఇదంతా కూడా ఏంటిది లడక్. తర్వాత ఇక్కడ దీన్ని మనం హిమాచల్ ప్రదేశ్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఉత్తరాఖండ్ అంటాం. మళ్ళా నేపాల్ బోర్డర్ వెళ్ళిపోద్ది, అంతా కూడా నేపాల్ గా మనం తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, తర్వాత దీన్ని మనం సిక్కిం అంటాం. తర్వాత ఉన్న దేశం మనకు భూటాన్, ఇటువైపు మనకు అరుణాచల్ ప్రదేశ్ ఇలా కనిపిస్తుంది మనకు. ఓకే రైట్. అయితే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దీన్ని మనం జమ్మూ కాశ్మీర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ దీన్ని మాత్రం మనం ఏమని పిలుచవచ్చు అంటే ఇక్కడ లడక్ అని చెప్పొచ్చు. సారీ, మన హిమాచల్ ప్రదేశ్ చెప్పొచ్చు. దీన్ని ఏమంటాం అంటే మనకు పంజాబ్ అని చెప్పొచ్చు. దీన్ని ఏమంటాం పంజాబ్ రాష్ట్రంగా చెప్పవచ్చు. ఇలా ఉందండి. ఒక వీలైతే దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్ రాష్ట్రం చెప్పొచ్చు. అంటే ఒక సింధు నది చదవాలంటే ఖచ్చితంగా మీకు ఈ మ్యాప్ మీద అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే నది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే సింధు నది కంప్లీట్ గా మన భారతదేశంలో సింధు నది గురించి తెలవాలంటే ఫస్ట్ ఒకటి ఈ లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం గురించి తెలవాలి. రెండు జమ్మూ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతం తెలవాలి. ఈ రెండు కూడా ప్రస్తుతం ఏంటి కేంద్రపాలిత ప్రాంతాలు. ఒకప్పుడు రాష్ట్రంగా ఉండేది జమ్మూ కాశ్మీర్ అనేది 2019 అక్టోబర్ 31న రాష్ట్ర హోదాని కోల్పోయి రెండు కేంద్రపాలిత ప్రాంత హోదాని పొందింది. కాబట్టి అప్పటి నుంచి ఈ రెండు కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు తెలవాలి. తో పాటుగా ఇక్కడ మనకు కేంద్రపాలిత ప్రాంతం ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం పంజాబ్ హర్యానా రాజధాని మనకు చండీగఢ్. ఈ కేంద్రపాలిత ప్రాంతం మీద కూడా అవగాహన ఉండాలి. ఓకే, కాబట్టి లడక్, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్ అనే మూడు కేంద్రపాలిత ప్రాంతాలు తెలవాలి. అలానే చూడండి, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ నుంచి విడిపోయే రాష్ట్రం హర్యానా అండ్ రాజస్థాన్. ఖచ్చితంగా ఈ 4 రాష్ట్రాల మీద గ్రిప్ ఉండాలి. ఓకే, పంజాబ్ నుంచి విడిపోయిన హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అండ్ రాజస్థాన్. అంటే సింధు నది గురించి నువ్వు చదవాలంటే ఖచ్చితంగా ఈ సరౌండింగ్ టచ్ అయి ఉండాలి. ఓకే, మీకు చెప్పిన ప్రతి నదిలో ఏం చదవాలని చెప్పిన 7 పాయింట్ల రూపంలో చదవాలని చెప్పిన. ప్రతి నదిని కూడా 7 పాయింట్ల రూపంలో చదవాలి. అందులో ఫస్ట్ ఏం చదువుతున్నాం మనం నది యొక్క ప్రవాహం చదువుతున్నాం. మరి నది యొక్క ప్రవాహాన్ని మనం ఎలా చదవాలి అనే దాని మీద కాక మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి. ఫస్ట్ నది యొక్క ప్రవాహాన్ని మనం తీసుకుంటే నది అనేది ఎలా ప్రవహిస్తుందో చూడండి. చూడండి, సింధు నది కనుక మనం తీసుకున్నట్లయితే ఇలా సింధు నది అనేది ఇలా వెళ్తుందండి. ఫస్ట్ అంటే మనకు ఇదంతా మనకు చైనా. అంటే మన సింధు నది అనేది మన భారతదేశంలో జన్మించదండి. ఎక్కడ జన్మిస్తుంది? చైనా. చైనా అంటే టిబెట్ అనే ప్రాంతం. 1950 వరకు టిబెట్ అనేది స్వతంత్ర ప్రాతిపత్తి గల ప్రాంతం. తర్వాత చైనాలో అంతర్భాగంగా ఉంది. కాబట్టి ఇప్పుడు చైనాలో ఒక ప్రాంతమే మనం టిబెట్ అని చెప్పుకుంటాం. కాబట్టి టిబెట్ అనే ప్రాంతం అని చెప్పాలి. లేదు ఏ దేశం అంటే మాత్రం చైనా దేశం చెప్పుకోవచ్చు. ఓకే, ఇలా ఇలా టిబెట్ లో జన్మించి ఇటు వెస్ట్ అంటే పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది. తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మన భారతదేశంలో ఎంటర్ అవుతుంది. ఇది మన భారతదేశ ప్రాంతం. ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో ఏ కేంద్రపాలిత ప్రాంతం మనకు ఒక లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో తప్ప ఎక్కడా ప్రవహించదు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా సింధు నది అనేది ప్రవహించదండి. ఓకే, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే అందులో ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా సింధు నది అనేది ప్రవహిస్తుంది. ఆ కేంద్రపాలిత ప్రాంతమే మనం చెప్పొచ్చు లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం. ఓకే, ఇది 2019 అక్టోబర్ 31న ఏర్పడినటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మనం చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి చూడండి, నది అనేది ఇలా వెళ్ళిపోతుంది. ఇలా పోయి నది ఎలా కలుస్తుంది మనకు అంటే సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ ఉన్న సముద్రాన్ని ఏమంటాం మనం అరేబియన్ సీ అని చెప్పుకోవచ్చు. అసలు నది ఇలా ప్రవహిస్తుంది. మనం దీన్ని ఎలా చదవాలి చూడండి. ఇటువైపున వాయువ్యంలో పోతుంది, మళ్ళీ ఇటువైపున ఏమవుతుంది దక్షిణానికి ఎంటర్ అవుతుంది, ఇటువైపున ఎటుపోతుంది పశ్చిమానికి పోతుంది. 3 టర్న్ తీసుకుంటుంది ఇక్కడ. ఇటు పశ్చిమం, ఇటు వాయువ్యం, ఇటు ఏంటి మనకు
ఇక్కడ దక్షిణ సరిహద్దులో వెళ్తుందని తెలుసుకోవచ్చు ఇక్కడ. అయితే మరి దీన్ని మనం ఎలా చదవాలి అనేది ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ. ఓకే రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చదువుదాం మనం ఇక్కడ అంటే నది యొక్క ప్రవాహం. ప్రతి నది కూడా ఏం చదువుతున్నాం మనం అంటే నదీ ప్రవాహం చదువుతున్నాం. ఈ నది యొక్క ప్రవాహాన్ని ఎలా చదవాలి అనే దాన్ని తీసుకున్నట్లయితే రైట్, చూడండి ఫస్ట్ సింధు నది మనకు ఎక్కడ జన్మిస్తుందని చెప్తున్నా అంటే చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి ఈ ప్రాంతాన్ని ఏమంటాం మనం బోకర్చు అంటాం. ఏంటిది బోకర్చు అనే ఏంటిది ఒక హిమనీ నదం, కదిలే మంచుని ఏమంటాం మనం హిమనీ నదం అంటాం. ఓకే రైట్, హిమనీ నదం. మీరు గమనించాలి హిమాలయ నదులన్నీ కూడా ఒక హిమనీ నదం వద్దనే జన్మిస్తాయి. అలాంటి హిమనీ నదం ఏదంటే ఇక్కడ మనకు బోకర్చు అని చెప్పుకోవాలి. ఓకే రైట్, బోకర్చు గ్లేసియర్ అని చెప్పుకోవాలి. ఇక్కడ సింధు నది జన్మించింది. మరి బోకర్చు హిమనీ నదం ఎక్కడ ఉంది అంటాడు అన్నప్పుడు చెప్పాలి బోకర్చు హిమనీ నదం మరి ఇదంతా కూడా ఏ దేశం అని చెప్తున్నాం మనం ఇక్కడ అంటే చైనా. చైనాలోని ఈ ప్రాంతాన్ని ఏమంటున్నాం దీన్ని అంతా కూడా టిబెట్ అంటున్నాం. కాబట్టి ఏ ప్రాంతంలో జన్మిస్తుంది అంటే ఏం చెప్తాం మనం టిబెట్ అనే ప్రాంతం అని చెప్పాలి. ఏ ప్రాంతం టిబెట్. అంటే సింధు నది జన్మస్థలం వేరే దేశంలో ఉంది అంటే టిబెట్ అనే ప్రాంతంలో ఉంది అంటే చైనా దేశంలో ఉంది, మన భారతదేశంలో లేదు. ఇది గమనించాలి ఫస్ట్. ఓకే రైట్, టిబెట్ అనే దేశంలో టిబెట్ అనే ప్రాంతంలో జన్మించింది. ప్రతి హిమాలయ నదులకు జన్మస్థలం ఏదంటే అందరు తెలుసు ఇక్కడ దాన్ని మనం ఏమంటాం అంటే ఓకే మానస సరోవర్. మానస సరోవర్ అనే ఏంటిది సరస్సు. ప్రతి హిమాలయ నదులకు జన్మస్థలం కూడా ఈ ప్రాంతంగానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సింధు నది జన్మస్థలం ఏ సరస్సు అంటే ఏం చెప్తాం మానస సరోవరం సరస్సు. ఓకే నెక్స్ట్ ఇక్కడ మౌంటైన్స్ ఏమున్నాయంటే మనకు ఈ ఏరియాలోనే ఉన్నటువంటి పర్వతాలు ఏంటి అంటే మనకు కైలాష్ పర్వతాలుగా చెప్పుకోవచ్చు అండి. ఏ పర్వతాలు కైలాష్ పర్వతాలు. కైలాష్ పర్వతాలకు ఉత్తర వైపున జన్మిస్తుంది. ఇక్కడ కైలాష్ పర్వతాలు అనుకుంటే ఇటువైపున ఏమైంది మనకు ఉత్తరం అంటే కైలాష్ పర్వతాలకు ఉత్తరాన జన్మించే నదే సింధు నది. ఓకే దీన్ని మొత్తాన్ని ఎలా చదవాలి చూడండి. సింధు నది టిబెట్ లోని మానస సరోవరం సరస్సు వద్ద కైలాష్ పర్వతాలకు ఉత్తరాన ఉన్నటువంటి బోకర్చు అనే హిమనీ నదం వద్ద జన్మించి. ఓకే మరి ఇక్కడ ఎగ్జామ్ అడిగే పాయింట్ ఏంది మనకు అంటే మాక్సిమం అన్ని ఎగ్జామ్ అడిగిన పాయింట్సే, కానీ ఇంపార్టెంట్ ఏదంటే ఇక్కడ బోకర్చు గ్లేసియర్. దీన్ని ఖచ్చితంగా చదవాలి. ఇదే సింధు నది యొక్క జన్మస్థలంగా చెప్పవచ్చు. ఓకే రైట్, ఇక తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి నది మన భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. ఈ ప్రాంతాన్నే మనం ఏమంటాం అంటే దిమ్చోక్ అంటాం. దిమ్చోక్ అంటాం. ఓకే దిమ్చోక్ లేదా దిమ్చోక్ అనే ప్రాంతంగా చెప్పుకుంటాం. ఇది సింధు నది మన భారతదేశంలోకి ప్రవేశించే ప్రాంతంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కడ ఉంది దిమ్చోక్ అనే ప్రాంతం అంటే లడక్ అనే కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది. దీన్ని గమనించాలి. ఇప్పుడు చూడండి సింధు నది ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా, మరి ఈ ప్రాంతాన్ని మనం ఏమంటాం అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటాం. లడక్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏమంటాం మనం అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటాం. ఆ ప్రాంతాన్ని మనం గిల్గిట్ బల్టిస్తాన్ గా చెప్తాం. ఏమంటాం గిల్గిట్ బల్టిస్తాన్. చూడండి ఈ ప్రాంతాన్ని ఏమనిపిస్తాం అంటే మనకి ఇక్కడ గిల్గిట్ ఈ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనము ఏమంటాము గిల్గిట్. చూడండి గిల్గిట్ బల్టిస్తాన్. ఓకే ఇలా గిల్గిట్ బల్టిస్తాన్ లోకి ఎంటర్ అవుతుంది. ఇది లడకే కాకపోతే మన భారత భూభాగమే, కానీ ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది ప్రాంతం ఇక్కడ నుంచి ఈ ప్రాంతం ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది అంతా కూడా అంటే పాకిస్తాన్ ఆధీనంలో ఉంది. కాబట్టి ఇప్పుడు మన భారతదేశం నుంచి పాక్ ఆక్రమిత ప్రాంతం అయినటువంటి ఎక్కడ వెళ్తుంది గిల్గిట్ బల్టిస్తాన్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ నుంచి నది చూడండి ఈ ప్రాంతాన్ని మనం ఏమంటాం అంటే చిలాస్ అంటాం. ఏమంటాం చిలాస్. ఇప్పుడు చిలాస్ వద్ద ఏమవుతుంది ఇక్కడ అంటే పాకిస్తాన్ లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఇక పాకిస్తాన్ లో చివరి ప్రాంతం ఏదంటే మనకి ఇక్కడ దీన్ని ఏమంటాం అంటే కరాచీ అంటాం. ఏమంటాం కరాచీ. అంటే కరాచీకి తూర్పున ఎందులో కలుస్తుంది మనకి ఇక్కడ అరేబియా సముద్రంలో కలిసే నదే ఏం చెప్తాం మనం సింధు నది. ఇది ఫస్ట్ నది యొక్క ప్రవాహం. మొత్తం నదిని 7 పాయింట్ల రూపంలో మనం డివైడ్ చేసినాం. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నది యొక్క ప్రవాహం. ఇప్పుడు చూడండి సింధు నది
టిబెట్లోని మానస సరోవరం సరస్సు వద్ద కైలాష్ పర్వతాలలోని బోకర్చు హిమని నది వద్ద జన్మించి భారతదేశంలోకి లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతంలోకి దిమ్చోక్ వద్ద ప్రవేశించి పాక్ ఆక్రమిత ప్రాంతమైనటువంటి గిల్గిట్ బల్చిస్తాన్ లోకి ఎంటర్ అయి అక్కడే చిలాస్ వద్ద పాకిస్తాన్ లోకి ప్రవేశించి కరాచీకి తూర్పున అరేబియా సముద్రంలో కలిసే నది ఏది అంటే మనకు సింధు. ఇది ఫస్ట్ నది యొక్క ప్రవాహాన్ని మనం హైలైట్ చేయాలి. ఓకే, ఇందులో మేజర్ గా జన్మస్థలం అంటే మనం బోకర్చు అని చెప్పాలి. సముద్రంలో కలిసే ప్రాంతం ఏదంటే మనకు కరాచీ అని చెప్పాలి. అంటే నది ప్రారంభ ప్రాంతాన్ని ఏమంటాం మనం జన్మస్థలం అంటాం. సముద్రంలో కలిసే ప్రాంతాన్ని ఏమంటాం ముఖద్వారం అంటాం. ఈ సింధు నది యొక్క ముఖద్వారం ఎక్కడుంది అంటే కరాచీ. జన్మస్థలం ఎక్కడుంది అంటే మనకు బోకర్చు. ఈ రెండు పదాలు చాలా అమూల్యమైన పదాలుగా చెప్పుకోవచ్చు మనం. ఒకవేళ నది యొక్క ప్రవాహంలో క్వశ్చన్స్ వస్తే వీటి మీద ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఎక్కడ జన్మించింది అంటాడు మానస సరోవరం, ఏ హిమనీ నదం అంటాడు బోకర్చు అంటాడు, లేదా ఏ ప్రాంతం అంటాడు టిబెట్ అనే ప్రాంతం అంటాడు, ఏ పర్వతాలు అంటాడు కైలాష్ పర్వతాలు అంటాడు, ఎటువైపున అంటాడు ఉత్తరాన అంటాడు. ఇలాంటి క్వశ్చన్స్ మనం అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ నది యొక్క ప్రవాహం. ఇక రెండవ దాన్ని తీసుకుంటే ముఖ్య పట్టణాలు తీసుకుందామండి. సెకండ్ పాయింట్ చూడండి, ఇక్కడ ముఖ్య పట్టణాలు అంటే సింధు నది ఒడ్డున ఉన్నటువంటి ముఖ్య పట్టణాలు అనేది ఏమున్నాయి అనే దాని మీద మనం గమనిద్దాం. ఇది సెకండ్ పాయింట్. ప్రతి నదిలో మనం చదవాల్సిన రెండో పాయింట్ ఏదంటే మనకు ముఖ్య పట్టణాలుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఏంటి ముఖ్య పట్టణాలు అంటే చూడండి, ఇక్కడ ఒక ముఖ్య పట్టణం ఉంది, దాన్నే మనం ఏమంటాం అంటే లే అంటాం. అంటే చూడండి, ఇది సింధు నది ఇలా పోతుంది కదా, మరి సింధు నదికి ఎటువైపున ఉంది ఇది లే అనే పట్టణం కుడి వైపున ఉంది. ఇది మన లడక్ లో ఉంది, చాలా ఫేమస్ అండి. ఇది భారతదేశంలోనే అతిపెద్ద రెండవ జిల్లా ఏదంటే మనకి ఇక్కడ లే జిల్లా చెప్పుకోవచ్చు. భారతదేశంలో అతిపెద్ద జిల్లా గుజరాత్ లో ఉన్నటువంటి కచ్. అతిపెద్ద రెండవ జిల్లా ఏదంటే మనకు లే డిస్టిక్ గా చెప్పుకోవచ్చు. ఈ లే అనేది ఏ నది ఒడ్డున ఉంది అన్నప్పుడు ఏం చెప్పాలి, సింధు నది ఒడ్డున ఉంది. భారతదేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏదంటే లే, ఓన్లీ 5 సెంటీమీటర్స్ ఇక్కడ. ఓకే, కాబట్టి ఇప్పుడు చూడండి ముఖ్య పట్టణం ఏది మనకు లే. లే అనేది ఎటువైపు ఉంది సింధు నదికి అంటే కుడి వైపున ఉంది అని చెప్పుకోవాలి ఇక్కడ. అంటే ఇటు నుంచి నది డైరెక్షన్ కాక ఇది నది ప్రవహించే మార్గం. ఇప్పుడు డైరెక్షన్ ఇటువైపు ఏమంది కుడి, దీన్ని ఏమంటాం మనం ఎడమ అంటాం. కాబట్టి కుడి పట్టణం ఏదంటే మనకు లే. చూడండి, అదే మరొక పట్టణం ఉంది కదా, దీన్ని ఏమంటాం కరాచీ. ఇది కూడా ఎటువైపున ఉంది అంటే ఇక్కడ కుడి వైపునే ఉంది. కాబట్టి చూడండి, ఒక పట్టణం ఏదంటే మనకు లే, రెండవ పట్టణం ఏదంటే మనకు కరాచీ అని చెప్తాం. ఓకే, మూడవది ఇక్కడ హైదరాబాద్ అనే పట్టణం ఉంటుందండి సింధు నది ఒడ్డున. తెలంగాణలో ఉన్న హైదరాబాద్ కాదండి, ఇక్కడ కూడా ఒక హైదరాబాద్ ఉంటది. ఇక్కడ హైదరాబాద్ అనే పట్టణం ఉంటది. ఇది కూడా ఏ నది ఒడ్డున ఉంది అంటే ఏం చెప్తాం మనం సింధు నది ఒడ్డున ఉంది. ఇది గమనించాలి మనం. కాబట్టి ఇప్పుడు లే గాని ఇక్కడ హైదరాబాద్ గాని కరాచీ గాని సింధు నది ఒడ్డున ఉన్నటువంటి ముఖ్య పట్టణాలుగా చెప్పుకోవచ్చు. అందులో మనకు భారతదేశంలో ఇంపార్టెంట్ కాబట్టి లే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ హైలైట్ చేయవలసిన పాయింట్ ఏంటంటే సింధు నదికి లే అనే పట్టణం ఎటువైపున ఉంది అంటాడు అన్నప్పుడు కుడి వైపున అని ఫిక్స్ కావాలి ఇక్కడ. ఓకే, ఇది ఒక రకమైనటువంటి క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది రెండవ పాయింట్ చెప్పుకోవచ్చు అండి. ఇక మూడవ పాయింట్ గమనించినట్లయితే చూడండి, మరి సింధు నది యొక్క మొత్తం పొడవు ఎంత అనేది గమనిద్దాం మనం. సింధు నది యొక్క మొత్తం పొడవుని కనుక మనం తీసుకున్నట్లయితే ఎలా ఉంది ఒకసారి చూడండి. ఇక్కడ జనరల్ గా ఇప్పుడు ఇది మనకు రాజస్థాన్ చెప్తాం కదా, నెక్స్ట్ దీన్ని మనం ఏమంటాం లడక్ అంటాం. ఇది మనకు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ తీసుకుంటాం ఈ ఏరియాని. నెక్స్ట్ ఇది అంతా ఏమంటాం జమ్మూ కాశ్మీర్ అంటాం. ఇది పంజాబ్ అంటాం. ఇక్కడ హర్యానా చెప్తాం. ఇది మనకు ఏం చెప్తాం ఇక్కడ గుజరాత్. తర్వాత మన రాజస్థాన్ చెప్తాం. ఇక్కడ ఇది పోతే మళ్ళీ నేపాల్ బార్డర్. ఇదంతా ఓకే. ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే చూడండి, సింధు నది అనేది ఇలా ప్రవహిస్తుంది కదా, ఇలా సింధు నది అనేది ఇలా ప్రవహిస్తుంది. ప్రవహించేటప్పుడు సింధు నది యొక్క పొడవుని ఎలా తీసుకుందాం అనే దాని మీద గమనించినట్టయితే చూడండి, ఫస్ట్ మూడో పాయింట్ మనం ప్రతి నదికి కూడా ఏం చదువుతున్నాం మనం పొడవు అనే టాపిక్ ని చదువుతున్నాం మనం. ఇప్పటిదాకా 2 పాయింట్స్ అయిపోయినాయి. ఏంటి నది యొక్క ప్రవాహం ఎలా ఉంది, రెండవది పొడవు అనేది ఎలా ఉంది, మన ముఖ్య పట్టణం అనేది ఎలా ఉంది చూసినాం. ఇప్పుడు మూడో పాయింట్ కి ఎంటర్ అవుతున్నాం. దాన్ని మనం ఏంటంటే పొడవు. చూడండి నెక్స్ట్ మరి ఈ బోకర్చు నుంచి కరాచీ వరకు మొత్తం సింధు నది పొడవు ఎంత అంటే 2880 కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు అండి. ఇది సింధు నది యొక్క మొత్తం పొడవు. మరి ఈ మొత్తం పొడవు ఎన్ని దేశాల్లో ఉంది, ఒక మన భారతదేశంలో ఉందా అంటే కాదు. ఇదే దేశం మనకు చైనా, దీన్ని ఏమంటే మన భారతదేశం, దీన్ని ఏమంటే ఇక్కడ పాకిస్తాన్. అంటే 3 దేశాలలో ఉంది. ఏంటి 3 దేశాలు చెప్పండి. ఫస్ట్ ఏ దేశం మనకు ఇక్కడ అంటే చైనా. చైనా అంటే ఏ ప్రాంతం మనకు టిబెట్ అని చెప్పొచ్చు.
ఓకే, టిబెట్ అంటే చైనా దేశం, ప్రాంతం అంటే టిబెట్. రెండవ దేశం ఏది మనకి ఇక్కడ అంటే మన భారతదేశం. మూడవ దేశం ఏది అంటే మూడవది పాకిస్తాన్. ఇలా 3 దేశాలలో ఓకే 2880 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది సింధు. ఇది గమనించాలి. మరి ఓకే 3 దేశాల్లో 2880 ఉంది కదా, మన దేశంలో ఎంత ఉంది అనేది క్వశ్చన్ ఇక్కడ. అంటే సింధు నది పొడవు మన ఇండియాలో ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే చూడండి, భారతదేశంలో సింధు నది పొడవు ఎంత అంటే మనకు 709 కిలోమీటర్లుగా చెప్పడం జరుగుతుంది. ఇది పాయింట్. మరి భారతదేశంలో 709 కిలోమీటర్లు ఏ కేంద్ర పాలిత ప్రాంతం? దీన్ని ఏమంటాం మొత్తం? లడక్. అంటే ఓన్లీ లడక్ అనే కేంద్ర పాలిత ప్రాంతంలోనే ప్రవహిస్తుంది ఏంటిది? సింధు నది. పరివాహక ప్రాంతం వేరు, పొడవు వేరు. కానీ ఓన్లీ ఇక్కడ లడక్ అనే కేంద్ర పాలిత ప్రాంతంలో మాత్రమే ప్రవహించే నది ఏదంటే ఏం చెప్తాం మనం? సింధు నదిని మనం హైలైట్ చేయడం జరుగుతుంది. ఇది గమనించాలి. అంటే లడక్ తప్ప సింధు నది, ఓన్లీ ఉపనదులు వాటి కాదండి, ఓన్లీ సింధు నది లడక్లో తప్ప మరెక్కడా ప్రవహించదు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్రంలో కూడా సింధు నది పోదు. ఓన్లీ ఒకే ఒక కేంద్ర పాలిత ప్రాంతం, దాన్నే లడక్ అనే కేంద్ర పాలిత ప్రాంతంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇది పొడవు అండి. ఓన్లీ సింధు నది పొడవు గురించి చెప్పమంటే దీన్ని హైలైట్ చేయొచ్చు మనం. సింధు నది మొత్తం పొడవు 2880 కిలోమీటర్లు. భారతదేశంలో పొడవు 709. 3 దేశాలు, భారతదేశంలో ఒకే ఒక కేంద్ర పాలిత ప్రాంతం, దాన్నే లడక్ అంటాం. ఇది గమనించాలి. ఇదేంది? పొడవుకు సంబంధించినటువంటి పాయింట్. అంటే 3వ పాయింట్ మనకి ఎంటర్ అయినాం. ఇప్పుడు 4వ పాయింట్కి ఎంటర్ అవుతున్నాం. దాన్నే మనం పరివాహక ప్రాంతం అంటాం. మరి సింధు నది యొక్క పరివాహక ప్రాంతం అనేది ఎలా ఉంది అనే దాని మీద మనం గమనిద్దాం ఇక్కడ. ఓకే రైట్. చూడండి, సింధు నది యొక్క పరివాహక ప్రాంతాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఎలా ఉంది ఒకసారి చూడండి. ఇక్కడ జనరల్ గా సింధు నది యొక్క పరివాహక ప్రాంతం అంటే ఇప్పుడు మనం 4వ పాయింట్కి ఎంటర్ అయినాం. దాన్నే మనం క్యాచ్మెంట్ ఏరియా అంటాం. పరివాహక ప్రాంతం ఎలా ఉంది? మరి సింధు నది యొక్క పరివాహక ప్రాంతం చూద్దాం. ఒకసారి గమనించండి. ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి ఈ బార్డర్ తెలవాలండి. ఫస్ట్ ఇలా బార్డర్ మనం తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇది మన భారతదేశం అనుకుందాం. ఓకే రైట్. అంటే మళ్ళీ ఇటువైపు మనకు నేపాల్ దేశం ఉంటుంది, ఇది కామన్. ఓకే, ఇది మన భారతదేశం. ఈ భారతదేశంలో సింధు నదికి పరివాహక ప్రాంతం ఉంది. ఓకే క్లియర్. తర్వాత ఇక్కడున్న దేశాన్ని ఏమంటాం మనం? చైనా అంటాం. అంటే ఇక్కడ కూడా సింధు నది పరివాహక ప్రాంతం ఉంది. ఎందుకు? అసలు చైనా నుంచే నది జన్మించింది కాబట్టి, చైనా నుంచి మన ఇండియాకి వచ్చింది కాబట్టి చైనాలో కూడా పరివాహక ప్రాంతం ఉంది. అట్నుంచి ఎడిపోయింది మనకి ఇక్కడ అంటే దీన్ని ఏమంటాం మనం? పాకిస్తాన్ అంటాం. అంటే పాకిస్తాన్ లో కూడా సింధు నది పరివాహక ప్రాంతం ఉంది. ఎందుకు అంటే ఈ 3 దేశాలు అంటే మన భారతదేశం కానీ చైనా కానీ పాకిస్తాన్ లో కానీ సింధు నదే ప్రవహించింది. ఎందుకంటే చూడండి, ఇలా నది అనేది ఇలా ప్రవహించింది కాబట్టి ఈ 3 దేశాల్లో సింధు నది ప్రవహించింది. ఓకే క్లియర్. మరి ఇప్పుడు కొత్తగా చేరే దేశం ఏదంటే చూడండి, దీన్నే మనం ఏమంటాం అంటే ఆఫ్ఘనిస్తాన్ అంటాం. ఏమంటాం? ఆఫ్ఘనిస్తాన్. చూడండి, ఇది గమనించాలి మీరు. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాటర్ వచ్చి ఎందులో కలుస్తున్నాయి మనకు అంటే ఇక్కడ సింధు నదిలో కలుస్తున్నాయి. అంటే పాకిస్తాన్కి వచ్చి సింధు నదిలో కలుస్తున్నాయి. కాబూల్, ఖుర్రం, గోమల్ అనే నదులు వస్తాయండి. ఇక్కడ కాబూల్, ఖుర్రం, గోమల్ అనే నదులు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ నదుల యొక్క నీరు వచ్చి అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాటర్ వచ్చి ఎందులో కలుస్తున్నాయి? సింధు నదిలో కలుస్తున్నాయి. అంటే ఆఫ్ఘనిస్తాన్ లో కూడా సింధు నదికి పరివాహక ప్రాంతం ఉంది. అది గమనించాలి మనం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే నదులు ఏంటి? కాబూల్ కావచ్చు, ఖుర్రం కావచ్చు, గోమల్ కావచ్చు. ఇలాంటి నదులన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన ఇండియాకు వచ్చి ఇందులో కలవడం జరుగుతుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ లో కూడా పరివాహక ప్రాంతం ఉంది. ఇప్పుడు చూడండి, మరి వాస్తవానికి మొత్తం పరివాహక ప్రాంతం ఈ 4 దేశాల్లో తప్ప మరి సింధు నది పరివాహక ప్రాంతం ఎక్కడా కనిపించదు. కాబట్టి ఎంత ఉంది మరి మొత్తం అంటే 11,65,000 చదరపు కిలోమీటర్లు ఉందండి. ఇదే మొత్తం సింధు నది యొక్క పరివాహక ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. మరి ఎన్ని దేశాల్లో ఉందని చెప్తున్నాయి ఇక్కడ మనకు అంటే 4 దేశాల్లో ఉంది. ఏంటి 4 దేశాలు చెప్పండి? ఒకటి ఏమంటాం అంటే చైనా అంటాం. రెండవ దేశం ఏది? భారతదేశం. మూడవ దేశం ఏది? పాకిస్తాన్. ఇప్పుడు చెప్పండి 4వ దేశం ఆఫ్ఘనిస్తాన్ గా చెప్పుకోవచ్చు. ఇలా 4 దేశాల్లో సింధు నది యొక్క పరివాహక ప్రాంతం కనిపిస్తుంది. తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక 147% పరివాహక ప్రాంతం పాకిస్తాన్ లోనే ఉంది. పాకిస్తాన్ యొక్క జాతీయ నది ఏది అంటే సింధు నదే. మన దేశం యొక్క జాతీయ నది ఏది? గంగా అని చెప్తాం. భారతదేశం యొక్క జాతీయ నది ఏదంటే గంగా. మరి పాకిస్తాన్ యొక్క జాతీయ నది ఏదంటే నేషనల్ రివర్ ఏదంటే మనకు సింధు నది చెప్తాం. మరి సింధు నది పరివాహక ప్రాంతం
ఎంత ఉంది ఇక్కడ? 47% ఉందని గమనించాలి. ఎక్కడ? ఒక్క పాకిస్తాన్లోనే. మిగిలినది మన భారతదేశంలో ఒక 39% ఉందండి. అంటే పాకిస్తాన్ తర్వాత పరివాహక ప్రాంతం ఎక్కువ ఉన్నటువంటి ఇది చెప్పుకోవచ్చు. ఇక చైనాలో ఓన్లీ ఎంత? 8% ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో ఎంత ఉంది? 6% ఉంది. ఇలా మొత్తం సింధు నది పరివాహక ప్రాంతాన్ని 100% అనుకుంటే 100%లో 47% ఎక్కడ ఉంది మనకు? పాకిస్తాన్లో ఉంది. భారతదేశంలో 39% ఉంది. ఇక్కడ చైనాలో 8% ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో 6% అనేది మనకు కనిపిస్తుంది. ఇది మీరు గమనించాలి. ఓకే రైట్. ఇది ఏంటిది? మొత్తం పరివాహక ప్రాంతం. మరి మనం ఇండియాలో కూడా చూసుకోవాలి కదా. ఎగ్జాంపుల్ సుమారుగా చూడండి, భారతదేశంలో పరివాహక ప్రాంతం గుర్తుపెట్టుకోండి 3,21,000 సుమారుగా గుర్తుపెట్టుకోండి. ఇది 3,21,000 289 అంతా ఉంటుంది కానీ అవసరం లేదు మనకు. 3,21,000 చదరపు ఒక 469 ఉంటుంది. 3,21,469 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు మనకి. ఇక్కడ చూడండి, ఈ పరివాహక ప్రాంతం అనేది ఎక్కడ ఉంది? ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం దీన్ని ఏమంటాం? మనం జమ్మూ కాశ్మీర్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? లడక్. అంటే 2 కేంద్రపాలిత ప్రాంతాలు. దీన్ని ఏమంటాం మనం? పంజాబ్ అంటాం. నెక్స్ట్ దీన్ని ఏమంటాం ఇక్కడ మనకు? హర్యానాగా చెప్తాం. దీన్ని మనం రాజస్థాన్ అంటాం. ఇది ఏమంటాం? రాజస్థాన్. ఇప్పుడు చూడండి, పరివాహక ప్రాంతం అనేది ఏది మనకు? హిమాచల్ ప్రదేశ్. అంటే ఒక రాష్ట్రం పేరు ఏం పేరు? హిమాచల్ ప్రదేశ్. రెండవ రాష్ట్రం ఏది మనకు? పంజాబ్. మూడవది ఏంది మనకు? హర్యానా. నాలుగో రాష్ట్రం ఏది మనకు? రాజస్థాన్. ఇలా ఉంచోండి ఒకసారి. అంటే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఇలా 4 రాష్ట్రాలని కవర్ చేస్తుంది సింధు నది. ఎందుకంటే ఇక్కడ సింధు నది పోలే, కానీ ఉపనదులు అనేది ఇక్కడ ప్రవహించినాయి. అందువల్ల ఇక్కడ పరివాహక ప్రాంతం రావడం జరిగింది. ఇంకా అదే మనకు తెలుసు అందరికీ ఏంటిది? లడక్. ఇదొక కేంద్రపాలిత ప్రాంతం. దీన్ని ఏమంటాం? జమ్మూ అండ్ కాశ్మీర్. తర్వాత పంజాబ్ హర్యానా రాజధాని ఏంది మనకు? చండీగఢ్. చండీగఢ్ ఇది కూడా ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఓకే, పంజాబ్ నుంచి హర్యానా రాష్ట్రం 1966లో ఏర్పడ్డది. అదే టైంలో దీన్ని చండీగఢ్ ని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. అంటే 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని, మరి అదొక కేంద్రపాలిత ప్రాంతం ఏది? చండీగఢ్ గా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే రైట్. పంజాబ్ నుంచి హర్యానా విడిపోయింది. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అండ్ రాజస్థాన్. అయితే మరి పరివాహక ప్రాంతం అనేది ఎక్కడ ఎక్కువ ఉంది మన భారతదేశంలో అంటే దగ్గర దగ్గర. ఓకే, ఇక్కడ గమనించండి, మనకు ఫస్ట్ ఈ పరివాహక ప్రాంతాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో చూడండి, ఒకటేంటి మనకు? హిమాచల్ ప్రదేశ్. తర్వాత ఏంటి మనకు? పంజాబ్ అని చెప్తాం, పంజాబ్. తర్వాత రాజస్థాన్, నెక్స్ట్ హర్యానా. ఇలా ఉందండి ఎక్కువ పరివాహక ప్రాంతం. ఓకే, దగ్గర దగ్గర 2 కూడా 15% అంటే దగ్గర దగ్గర ఉంటాయండి. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ కూడా ఇదో 98% ఉంటాయి, ఇదో 66 అంటే తక్కువ. అంటే 2 సమానంగా ఉంటాయి దగ్గర దగ్గర. కాబట్టి ఎక్కువ ఎక్కడ ఉందంటే ఏం చెప్తాం మనం? హిమాచల్ ప్రదేశ్ లో ఉంది సింధు నది యొక్క పరివాహక ప్రాంతం. అదే రాజస్థాన్ లో ఎంత ఉంది? 4.92% మాత్రమే కనిపిస్తుంది మనకి ఇక్కడ. అదే 3.09% ఎక్కడ ఉందంటే మనకు? హర్యానా. ఇలా మన భారతదేశంలో ఈ 4 రాష్ట్రాల్లో దీని యొక్క పరివాహక ప్రాంతం ఉంది. మరి 100లో దగ్గర దగ్గర ఎంత? ఒక 37 అంటే 38 ఒక 40 వరకు రాష్ట్రాలని కవర్ చేస్తుంది. మరి మిగిలిందంత ఎక్కడ ఉన్నట్టు? 60.3% ఎక్కడ ఉందంటే ఎగ్జాంపుల్ దగ్గర దగ్గర ఇది లడక్ అండ్ జమ్మూ కాశ్మీర్ నే కవర్ చేస్తుంది. ఓకే, తో పాటుగా 0.04% ఎక్కడ? చండీగఢ్ లో ఉంది. ఇదంతా కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుందండి. అంటే 3 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఏంది? లడక్, జమ్మూ కాశ్మీర్ అండ్ చండీగఢ్. 4 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో సింధు నది యొక్క పరివాహక ప్రాంతం మనకు కనిపిస్తుంది. ఇది మీరు గమనించాలి. ఓకే, పరివాహక ప్రాంతం కూడా అయిపోయింది. ఎలా చెప్పొచ్చు దీన్ని? 4 దేశాలు, 3 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు, 4 రాష్ట్రాల్లో మనకు కనిపిస్తుంది ఇది. ఓకే రైట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పరివాహక ప్రాంత పరంగా తీసుకున్నప్పుడు మన ఇండియాలో పెద్ద నది ఏది అంటే గంగా అని చెప్పుకుంటాం మనం. దాని తర్వాత పెద్ద నదే ఈ సింధు నది. గోదావరి కాదండి. గోదావరి ఎంత? 3,12,000 ఉంది. ఇదెంత ఉంది? 3,21,000 ఉంది. కాబట్టి గంగా నది తర్వాత అతి పెద్ద నది ఏది అంటే సింధు నది చెప్పాలి. తర్వాత పెద్ద 3వ నది గోదావరి చెప్పాలి. తర్వాత కృష్ణా నది కామన్ ఉంటుంది. అతి పెద్ద 4 నదులని అవరోహణ క్రమంలో అమర్చమంటే గంగా, సింధు, గోదావరి, కృష్ణా నదులను అమర్చవచ్చు. కానీ పొడవైన నదులు కాదు ఇక్కడ, ఓన్లీ పెద్ద నదులు పరివాహక ప్రాంతంగా మనం డివైడ్ చేశారు. ఓకే, ఇది పరివాహక ప్రాంతం. ఇక ఉపనదుల యొక్క సమాచారాన్ని మనం గమనిద్దాం. చూడండి, ఉపనదుల యొక్క సమాచారాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ ఏమేమి నదులు ఉన్నాయి ఉపనదులు ఒకసారి చూద్దాం మనం ఇక్కడ.
ఓకే, నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు ఎన్నో పాయింట్ మనకు 5వ పాయింట్. ఫస్ట్ ఏం చదివినాం మనం? నది యొక్క ప్రవాహం చదివినాం, ముఖ్య పట్టణాలు చదివినాం, తర్వాత పొడవు చదివినాం, తర్వాత పరివాహక ప్రాంతం చదివినాం. ఇప్పుడు ఏం చదువుతున్నాం అంటే ఉపనదుల యొక్క సమాచారాన్ని మనం చదువుతున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం దీన్ని మనం ఏమంటున్నాము, ఇక్కడ ఏరియాని మనం రాజస్థాన్ అంటాం, ఇదంతా గుజరాత్ రాష్ట్రం చెప్పుకుంటాం, తర్వాత ఇదంతా మనకు లడక్ ఏరియా అని చెప్పుకుంటాం, ఇదంతా కూడా మనకి పోతే మళ్ళీ నేపాల్ బార్డర్ వస్తుంది, మళ్ళీ సిక్కిం వస్తుంది, ఇక్కడ వైపు మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళిపోతుంది అక్కడ. ఓకే, దీన్ని మనం ఏమంటాం? జమ్మూ కాశ్మీర్ అంటాం, లడక్ అంటాం, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే పంజాబ్ వస్తుంది, ఇక్కడ హర్యానా వస్తుంది, తర్వాత ఇక్కడ మనకు ఏంటిది రాజస్థాన్ చెప్పుకుంటాం. ఇలా ఉంది మనకు మ్యాప్. ఓకే, ఇటువైపు మనకి ఏముంటది? ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఉంటది. ఇట్లా ఉందండి ఇండియా మ్యాప్. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఉపనదుల యొక్క సమాచారం తీసుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని మనం ఏమన్నాం? మనం నది అన్నాం. ఏ నది అన్నాం? ఇక్కడ మనకు సింధు నది అన్నాం. ఏమన్నా? సింధు నది. ఇలా ఉంది అంటే సముద్రంలో కలిసింది. ఇప్పుడు మరి ఇందులో కలిసేటటువంటి నదులు ఏంటి అనే దాని మీద మనం తీసుకున్నట్లయితే, ఇందులో కలిసేటటువంటి నదులు కనుక మనం తీసుకుంటే ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, ఇది మన భారతదేశం అనుకుందాం. ఈ భారతదేశంలో మనకు ఎలాంటి ఉపనదులు కలుస్తున్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓకే రైట్, ఇక చూడండి, సింధు నదిలో కొన్ని నదులు కలుస్తున్నాయని చెప్తున్నాం కదా. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఒక నది కలుస్తుంది, దాన్నే మనం ఏమంటామంటే జస్కర్ అంటాం. ఏమంటాం దీన్ని? జస్కర్ నది. ఏం దీని యొక్క ప్రాముఖ్యత అంటే ఫస్ట్ సింధు నదిని ఇక్కడ ఎడమ వైపున కలిసే మొదటి ప్రధాన ఉపనది అండి జస్కర్ నది అంటాం. సింధు నదిని ఎడమ వైపున కలిసే మొదటి ప్రధాన ఉపనది ఏది మనకు? జస్కర్. ఇక దీని గురించి మనం నదులలో మనం ఉపనదుల సమాచారంలో చదువుతాం. తర్వాత రెండవది ఇక్కడే జన్మించి మనకు ఇక్కడ పోయి కలుస్తుంది, దీన్నే మరొక నది అంటాం షురు రివర్ అంటాం. ఏమంటాం? షురు రివర్. షురు రివర్ గా చెప్తాం. ఇది రెండవ నది. ఓకే, దీనిపైన చాలా ఫేమస్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఉంది, చుటాక్ అనేది. కార్గిల్ అనేది ఏ నది ఒడ్డున ఉందంటే షురు నది ఒడ్డున ఉందని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ మనకు తర్వాత ఉంటుంది. ఓకే రైట్, ఇప్పుడు చూడండి, ఇక నదులల్లా ఇక్కడ మనం చూడండి గమనించాలి, ఈ సింధు నదితో పాటు ఒక నది జన్మిస్తుంది, దాన్ని మనం ఏమంటామంటే సట్లేజ్ అంటాం. ఏమంటాం? సట్లేజ్. ఇలా చూడండి, సట్లేజ్ అనేది పోయి ఎక్కడ కలుస్తుంది? మనకు సింధు నదిలో కలుస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే సట్లేజ్ నదిగా చెప్పడం జరుగుతుంది. శతద్రు, లాంగ్చన్, కాంబవ్ అనే పేర్లతో పిలుస్తాం సట్లేజ్ నదిని. ఓకే, ఈ సట్లేజ్ సింధు నది ఉపనదుల్లోనే అతి పొడవైన ఉపనది ఏదంటే మనకు సట్లేజ్. రాక్షస్థాల్ అనే సరస్సు లేదా రాకాస్ సరస్సు వద్ద జన్మిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ నది ఇక్కడ ఉపనదుల్లోనే. ఓకే, బాక్రా నంగల్ డ్యాము, ఇక్కడ నాప్తా జాకిర్ హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనకు దీనిపైన కనిపిస్తాయి. దీని గురించి మనకు తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే రైట్, చూడండి, ఫస్ట్ ఇది ఏమంటాం మనం? సట్లేజ్. అంటే ఇప్పుడు చూడండి, సట్లేజ్ నది అనేది మన భారతదేశంలో 2 రాష్ట్రాలను కవర్ చేసింది. ఏంటిది? హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్. అంటే ఈ హిమాచల్ ప్రదేశ్ అంటే దీన్ని ఏమంటాం? పంజాబ్. 2 రాష్ట్రాలను కవర్ చేసింది ఏంటిది? సట్లేజ్ నది. అంటే పరివాహక ప్రాంతం ఇక్కడ ఉందా లేదా? ఉంది. కానీ సింధు నది ఇక్కడ పోయిందా? పోలేదు. ఓన్లీ సింధు నది లడఖ్లోనే పోయింది. కానీ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లో పరివాహక ప్రాంతం ఉందా లేదా? ఉంది. ఎందుకు అంటే సట్లేజ్ నది ఇక్కడ పోయింది. ఇది గమనించాలి. ఇప్పుడు సట్లేజ్ నదిలో కలిసే నదులు ఏంటి ఏంటి అంటే చూడండి, ఒక నదిని ఏమంటాం అంటే మనం బియాస్ అంటాం. ఏమంటాం? బియాస్. దీన్ని మనం బియాస్ నదిగా చెప్తాం. సింధు ఉపనదుల్లోనే అతి చిన్న ఉపనది అంటే ఏం చెప్తాం మనం? బియాస్. భారత భూభాగానికి పరిమితమై ఉన్న సింధు నది ఉపనది ఏదంటే బియాస్. ఎందుకంటే చూడండి, ఇక్కడే జన్మిస్తుంది, ఇక్కడే కలిసింది మనకి ఇక్కడ. ఓకే, దీని గురించి చదవాలి మనం. ఈ తర్వాత చూడండి, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో జన్మించిన నది ఇక్కడ పోయి ఆల్రెడీ సట్లేజ్ లో కలుస్తుంది. దీన్నే మనం ఏమంటాం అంటే చీనాబ్ అంటాం. ఏమంటాం? చీనాబ్. చూడండి, ఇప్పుడు సట్లేజ్ నదిలో 2 నదులు కలిసినాయి ప్రస్తుతానికి. ఏంటి? ఒకటి బియాస్ కలిసింది, ఇంకోటి చీనాబ్ కలిసింది. అర్థమైందా? బియాస్ మాత్రం మన ఇండియాలోనే కలిసింది. అక్కడ హరికి అనే పట్టణం. ఇక్కడ మాత్రం పంచనాడు వద్ద పోయి చీనాబ్ పోయి ఎలా కలిసింది? సట్లేజ్ లో కలిసింది. అంటే గమనించాలి ఇక్కడ. ఓకే, ఇది ఒక నది. ఈ తర్వాత చూడండి, ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు చూడండి బీసీ. ఇక్కడ చూడండి, ఎస్ అంటే సట్లేజ్, బీసీ అంటే ఇక్కడ బి అంటే బియాస్, సి అంటే చీనాబ్. అంటే ఈ బీసీ అనే నదులు 2 కూడా ఎలా కలిసినాయి? బి అండ్ సి అనే 2 నదులు ఎక్కడ కలిసినాయి? సట్లేజ్ లో కలిసినాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక నది ఇలా వచ్చి మనకు ఎలా కలుస్తుంది? మనకు దాన్ని ఎలా కలుస్తుంది? చీనాబ్ లో కలుస్తుంది. దీన్నే మనం ఏమంటాం అంటే జీలం నది అంటాం. ఏ నది అంటాం? ఇక్కడ జీలం నదిగా చెప్తాం. తర్వాత చూడండి, ఇదే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక నది ఇక్కడ పంజాబ్ కు వచ్చి ఓకే చీనాబ్ లో కలుస్తుంది. దీన్నే మనం ఏమంటాం అంటే రావి అంటాం. ఓకే, ఏమంటాం? రావి. ఇది గమనించాలండి. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇలా పోయిన నదులు
అంటే దీన్ని మనం ఎలా చదవాలి? ఎగ్జాంపుల్ ఇది ఉంది మనకు నది, ఇలా వెళ్ళిపోయిన నదులన్నీ కూడా. ఓకే రైట్, ఒక్కసారి గమనించండి. ఇప్పుడు మన సివిల్ సర్వీస్ లో క్వశ్చన్ ఎలా అడిగిందంటే చూడండి, సింధు నది ఉపనదుల్లో ఫస్ట్ ఏంది మనకి ఇక్కడ జీలం, తర్వాత చినాబ్, తర్వాత రావి, బియాస్, సట్లెజ్. ఎడమ ఉపనదులు మీకు తెలుసు అందరికి 5 ఉపనదులు ఉన్నాయని. ఓకే, అయితే క్వశ్చన్ ఏం అడిగిందంటే మనకు ఫస్ట్ 4 నదులు అంటే జీలం, చినాబ్, రావి, బియాస్, ఈ 4 నదులు ఒక నదిలో కలుస్తాయి. ఏ నదిలో కలుస్తాయి అంటే మన భాషలో ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇది మనకు సట్లెజ్ నది ఇలా పోయింది కదా, చూడండి ఎందులో ఏం కలిసింది? చినాబ్ నది కలిసింది. అంటే డైరెక్ట్ చినాబ్ నది ఎలా కలిసింది మనకు చూడండి, సట్లెజ్ లో కలిసింది. ఓకే, పంచనాడ్ అనే ప్రాంతంలో కలుస్తుంది. ఓకే క్లియర్. మరి ఇప్పుడు బియాస్ కూడా ఎక్కడ కలిసింది? సట్లెజ్ లోనే కలిసింది. అంటే బియాస్, చినాబ్ రెండు సట్లెజ్ లో కలిసినాయి కదా. మరి ఇక్కడ జీలం ప్లస్ రావి కూడా ఎలా కలిసినాయి? చినాబ్ లో కలిసినాయి. అంటే చినాబ్ అంటే పోయి ఎలా కలిసినట్టు? సట్లెజ్ లో కలిసినట్టు. అంటే ఈ 4 నదులు పోయి ఎలా కలిసినాయి? ఒక నదిలో కలిసినాయి. ఆ నది నేరుగా సింధు నదిలో కలుస్తుంది. సింధు నదిలో కలుస్తుంది. ఆ నది పేరేందనేది మన సివిల్ సర్వీస్ లో అడిగింది. అంటే అప్పుడు ఆ నది ఏమైంది మనకు? సట్లెజ్ నది అయింది. ఎందుకు చూడండి, ఈ 4 ఉదాహరణ సింపుల్ గా జీలం గాని, చినాబ్ గాని, రావి గాని, బియాస్ గాని 4 నదులు చివరికి ఎక్కడ కలిసినాయి అంటే ఈ ప్రాంతంలో కలిసినాయి. పంచనాడు వద్ద మాక్సిమం అన్ని నదులు పంచనాడు వద్ద, పంచనాడ్ లో చేర్చిన నదులు ఏంటి అంటే వీటిని చెప్పాలి: జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఒక ఎగ్జాంపుల్ సింధు నది ఇచ్చింది అనుకో, ఉందా పంచనాడులో? లేదు. పంచనాడులో ఉన్న నదులు ఏంటంటే ఇవే ఏంటి? జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. వీటిని గమనించాలి మనం. పంచనాడ్ అనే ప్రాంతం, ఆ ప్రాంతంలో ఈ 4 నదులు కలుస్తాయి మనకు. పంచనాడులో చేర్చిన నదులు ఏంటి అంటే వీటిని మనం హైలైట్ చేయాలి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంది మనకు చూడండి, ఎగ్జాంపుల్ ఇలా కూడా వచ్చేది మనకు: చినాబ్, బియాస్ నదులు పోయి ఒక నదిలో కలిస్తే ఆ నది పోయి నేరుగా సింధు నదిలో కలుస్తుంది. ఆ నది పేరేంది అన్నప్పుడు సట్లెజ్ అని చెప్తాం మనం. అంటే డైరెక్ట్ గా చెప్పాలంటే ఇంతకుముందు చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది ఏంది అంటే నేరుగా సింధు నదిలో కలిసే సింధు నది ఉపనది ఏది అంటే మనకు సట్లెజ్. అంటే మితాన్ కోట్ వద్ద సట్లెజ్ లో కలిసే నది ఏదంటే దీన్ని మనం హైలైట్ చేయొచ్చు. ఓకే సరే, వీటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మనకు వాటి ఉపనదుల సమాచారంలో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే రైట్, ఇప్పుడు నది గురించి చర్చిస్తున్నాం కాబట్టి ఒకసారి నదులు చూడండి. ఇప్పుడు మనం చెప్పొచ్చు ఉపనదులు ఏమొచ్చినాయి మనకు చూడండి. ఫస్ట్ వచ్చే నది ఏది మనకి ఇక్కడ? జీలం. ఏ నది మనకు? జీలం. తర్వాత వచ్చే నది ఏది మనకు అంటే చీనాబ్. ఏంటిది? చీనాబ్. తర్వాత వచ్చినది ఏది? రావి. తర్వాత బియాస్. లాస్ట్ వన్ ఏంది మనకు? సట్లెజ్. ఇలా ఉన్నాయి చూడండి. ఇలా ఇస్తే నదులు ఏమంటాం అంటే మనకు ఉత్తర నుంచి దక్షిణానికి అమర్చమంటాడు. ఉత్తర నుంచి దక్షిణానికి అంటే ఇలా అమర్చవచ్చు. ఉదాహరణ ఎక్కువ ఈ 5 నదులు ఇస్తాడండి మనకు, ఇచ్చి ఉత్తర నుంచి దక్షిణానికి, దక్షిణ నుంచి ఉత్తరానికి అంటాడు. అలాంటప్పుడు మనం వీటిని హైలైట్ చేయొచ్చు. చూడండి, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఓకే, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. దీన్ని మనం హైలైట్ చేయడం జరుగుతుంది. ఇది మనం గమనించాలి. ఓకే రైట్, అంటే సింధు నదికి ఎడమ వైపున కలిసే ఉపనదులు. అంటే పైనుంచి కిందికి అమర్చమంటే ఏమొస్తాం? జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఇది గమనించాలి. ఓకే రైట్, ఇది జస్కర్ గాని, షురు గాని, జీలం గాని, చినాబ్ గాని, రావి గాని, బియాస్ గాని, సట్లెజ్ గాని సింధు నదికి ఎడమ వైపున కలిసే ఉపనదులు. అంటే వీటిని మనం హైలైట్ చేయగలిగితే సరిపోతుంది. ఓకే, మరి అదే కుడి ఉపనదులు తీసుకుందాం. చూడండి, ఇక్కడ రీమో గ్లేసియర్ నుంచి ఒక నది కలుస్తుంది. దాన్నే మనం ఏమంటాం అంటే ఇక్కడ షోక్ రివర్ అంటాం. ఏమంటాం? షోక్ రివర్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే మన భారతదేశంలోనే కుడి నుంచి కలిసే నదుల్లో మొదటి నదిగా చెప్పుకోవచ్చు ఇది. ఓకే, షోక్ రివర్. షోక్ రివర్ అనేది ఎక్కడ జన్మిస్తుంది మనకు? ఈ అక్సాయ్ చిన్ ప్రాంతం సరౌండింగ్ లో జన్మిస్తుంది. అంటే రీమో గ్లేసియర్ అని ఉంటది, ఆ గ్లేసియర్ వద్ద జన్మిస్తుంది. జన్మించి మనకు ఈ పాక్ ఆక్రమిత ప్రాంతంలో గిల్గిట్ బల్చిస్తాన్ లో పోయి కలుస్తుంది. ఓకే, ఈ పాక్ ఆక్రమిత ప్రాంతం ఉంది కదా, దీన్ని ఏమంటారు మనం? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నాం. ఈ ప్రాంతంలో పోయి మనకు నది కలుస్తుంది. ఇది గమనించాలి. రెండవది, దీనికి ఉపనది ఉంది కదా, దాన్నే మనం ఏమంటాం అంటే నుబ్రా నది అంటాం. ఏంది? నుబ్రా నది. అయితే ఇది చాలా ఫేమస్ అండి. ఎందుకంటే షోక్ నదికి ఉపనది నుబ్రా, కానీ జన్మస్థలం ఒక ఫేమస్ ప్రాంతం ఉంది, సియాచిన్ గ్లేసియర్. ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధ క్షేత్రం, భారతదేశంలోనే అతి పొడవైన హిమనీనదం ఏదంటే సియాచిన్. ఇలాంటి సియాచిన్ గ్లేసియర్ వద్ద జన్మించే నదే ఇది మనకు నుబ్రా రివర్. ఇది దేని యొక్క ఉపనది? షోక్ నది యొక్క ఉపనదిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఒక నది ఉంది ఇక్కడ, దీన్నే మనం ఏమంటాం అంటే గిల్గిట్ నది అంటాం. ఏమంటాం అండి? గిల్గిట్. అంటే గిల్గిట్ బల్చిస్తాన్ అంటాం. గిల్గిట్ నది, దీనికి ఒక ఉపనది ఉంది, దాన్నే మనం ఏమంటాం?
పుంజా నది అంటాం. ఏమంటాం? పుంజా అంటే ఓకే. ఇక్కడ ఇదో కుంజరబ్ కనుమ వద్ద జన్మిస్తుంది, ఇది షాండూర్ లేక్ వద్ద జన్మిస్తుంది. సరే, వీటి గురించి మనకు తర్వాత వస్తుంది. కాబట్టి హుంజా అండ్ గిల్గిట్ అనేది సింధు నదిని కుడి వైపున కలిసే ఉపనదుల్లో తీసుకోవచ్చు. ఇందులో ప్రధాన నది గిల్గిట్, దాని ఉపనది హుంజా. ఇందులో ప్రధాన నది షోక్, ఇందులో నుబ్రా అని తీసుకోవచ్చు. ఇక తర్వాత చూడండి, వాస్తవానికి ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక నది వచ్చి కలుస్తుంది. దాన్నే మనం ఏమంటాం అంటే కాబూల్ నది అంటాం. ఏంటిది? కాబూల్. ఇది చాలా ఫేమస్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సింధు నదిలో ఈ కాబూల్ నది వచ్చి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి కలిసిందో అక్కడ వరకు మాత్రమే పర్వతాలు ఉంటాయి, అంటే హిమాలయ పర్వతాలు. అక్కడి నుంచి ఏం స్టార్ట్ అవుతుంది? మనకు మైదాన ప్రాంతం స్టార్ట్ అవుతుంది. అంటే ఏ నది కలిసిన తర్వాత సింధు నది పర్వతాలని వదిలి మైదానంలోకి ఎంటర్ అవుతుంది అంటే ఈ ప్రాంతాన్ని ఏమంటాం అంటే అటాక్ అంటాం. ఏమంటాం? అటాక్. ఓకే, అంటే పాకిస్తాన్ లో ఉంటుంది ఇది. మనకు పాకిస్తాన్ లోని అటాక్ అనే ప్రాంతంలో కాబూల్ నది కలిసిన తర్వాత ఇక్కడి నుంచే నది పర్వతాలని వదిలి మైదానంలోకి ఎంటర్ అవుతుంది. దీన్ని మనం గమనించాలి. ఓకే, అక్కడి నుంచి చూడండి, నది ఇలా వెళ్ళిపోతుంది కదా. ఇంక వెళ్ళిపోయిన తర్వాత మరొక నది కలుస్తుంది. దాన్ని ఏమంటాం అంటే ఈ రెండు, అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో మనకు ఖుర్రం అనే నది ఉంటుంది. కాబూల్ తర్వాత ఏం చెప్తాం మనం? ఖుర్రం. ఫస్ట్ కలిసింది ఏది మనకి? ఇక్కడ కాబూల్. తర్వాత ఏంటి మనకు? ఖుర్రం. తర్వాత కలిసినదే గోమల్. ఏంటిది? గోమల్ అని చెప్పుకోవచ్చు. కాబూల్, ఖుర్రం, గోమల్. ఓకే, దీనికి స్వెట్, కునార్ అనే ఉపనదులు ఉంటాయి. దీనికి మళ్ళా స్వెట్ అని, కునార్ అనే ఉపనదులు కూడా కనిపిస్తాయి మనకు. ఓకే, ఇవన్నీ కుడి వైపున కలిసిన నదులు. చూడండి, షోక్, గిల్గిట్, కాబూల్, ఖుర్రం, గోమల్. ఈ 5 పేర్లు బాగా హైలైట్ చేయండి. క్వశ్చన్ ఎలా అడుగుతుంది మరి? క్రింది వానలో సరికానిది అంటాడు. జీలం, చినాబ్, రావి, షోక్ అంటాడు. ఎందుకు షోక్? అది కుడి వైపున కలిసే ఉపనది. మిగతా అన్ని ఏంది? ఎడమ వైపున. ఇప్పుడు చూడండి, షోక్, గిల్గిట్, కాబూల్, జీలం. ఆన్సర్ ఏంది మనకు? జీలం. ఎందుకు? ఆ 3 కూడా కుడి వైపున కలిసాయి, ఇది మాత్రం ఎడమ వైపున. లేదు, జీలం, చినాబ్, షోక్, లోహిత్. లోహిత్ ఆన్సర్. ఎందుకు? అది బ్రహ్మపుత్ర నదికి ఉపనది. ఇదన్నీ కూడా సింధు నదికి ఉపనది. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి మనకు అవకాశం ఉంటుంది. ఓకే, ఇవన్నీ మనకు ఉపనదుల యొక్క సమాచారం. మళ్ళా వీటికి సంబంధించి మళ్ళా టాపిక్స్ ఉంటాయి. అంటే ప్రతి నది కూడా ఓకే, గ్రీకులు ఏమని పిలిచారు, ప్లస్ దానికి పురాతనామం ఏముంది, జన్మస్థలం ఎలా ఉంది, దాని వైపు నది ఒడ్డిన ముఖ్య పట్టణాలు ఏమున్నాయి, ఆ నది ఉపనదుల పైన ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఇవన్నీ మళ్ళీ మనం ఈ ఒక్కొక్క ఉపనదుల యొక్క సమాచారంలో మళ్ళీ మనం చదవాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఓన్లీ మనం ఏం చదువుతున్నాం? సింధు నదికి సంబంధించే చదువుతున్నాం ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మనకు తెలుసు కొన్ని కుడి ఉపనదులు వచ్చినాయి, కొన్ని ఎడమ ఉపనదులు వచ్చినాయి. ఏంటి అవి? జస్కర్, షురు, జీలం, చినాబ్, రావి, బియా, సట్లెజ్. ఇటువైపు తీసుకుంటే షోక్, గిల్గిట్, కాబూల్, ఖుర్రం, గోమల్. వీటిని మనం హైలైట్ చేయొచ్చు. అంటే నదీ ప్రవాహం, ముఖ్య పట్టణాలు, పొడవు, పరివాహక ప్రాంతం, ఉపనదులు. అంటే 5 పాయింట్లు అయిపోయినాయండి. ఎన్ని పాయింట్లు అయిపోయినాయి? 5 పాయింట్లు అయిపోయినాయి. ఇప్పుడు మనకు నెక్స్ట్ 6వ పాయింట్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, ఏముంది ఇక్కడ? 6వ పాయింట్ కనుక మనం తీసుకున్నట్లయితే, ఒకసారి గమనించినట్లయితే, ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇది మనకు మన భారతదేశం అనుకుంటే, ఇది మన భారతదేశం కనుక గమనించినట్లయితే, ఇది నేపాల్ బోర్డర్ కదా. ఇది నేపాల్ ఉంటుంది, ఇక్కడ సిక్కిం ఉంటుంది, ఇలా ఉంటుంది. అయితే ఇది మనకేంటి? సింధు నది పోయినటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ నెక్స్ట్ పాయింట్ ఏం చదువుతాం మనం? ప్రాజెక్ట్స్. ఓకే, అంటే 6వ పాయింట్ ఏం చదువుతున్నాం మనం? ప్రాజెక్ట్ చదువుతాం. ప్రతి నది కూడా 7 పాయింట్ల రూపంలో చదవాలని చెప్పినాం కదా. ఇప్పుడు 6వ పాయింట్కి ఎంటర్ అయినా మనం. అదే ఏంటిదంటే మనకు ప్రాజెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏమున్నాయి ప్రాజెక్ట్స్? ఉదాహరణ ఉంటే ఎక్కడ ఉండాలి మనకు? లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతంలోనే ప్రాజెక్ట్స్ మనకు కనపడాలి. ఏమున్నాయి అంటే చూడండి, ఒకటి మన ప్రాజెక్టులలో హైలైట్ చేయవలసిన ప్రాజెక్ట్ ఏదంటే ఒకటి నిమ్మో బజ్గో అంటాం. నిమ్మో బజ్గో అనే హైడల్ పవర్ ప్రాజెక్టు ఎక్కడుంది అంటే మనకు లడక్ అని చెప్తాం. తర్వాత రెండవది వీలైతే స్టాక్నా అని గుర్తుపెట్టుకోండి. స్టాక్నా జల విద్యుత్ ప్రాజెక్టు కూడా ఎక్కడుంది మనకు? లడక్. రెండు కూడా లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో మనకు సింధు నదిపై కనిపిస్తాయండి. మళ్ళీ ఉపనదుల పైన చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఓకే, యూరియా అని, సలాల్ అని, బాగ్లిహార్ అని, ఓకే, నెక్స్ట్ కిషన్ గంగా అని, ఇలాంటి ప్రాజెక్టులు మళ్ళీ తీన్ డ్యామ్ అని, రంజిత్ సాగర్, షాపూర్ కంది బ్యారేజ్, బాక్రా నంగల్, ఇలాంటి ప్రాజెక్టులు మళ్ళీ చాలా ఉంటాయి ఉపనదుల పైన. కానీ సింధు నది పైన మాత్రం మనకు ఫేమస్ ఏంటంటే నిమ్మో బజ్గో అండ్ స్టాక్నా హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకు లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో కనిపిస్తాయి. ఇది మనకు 6వ పాయింట్ రూపంలో చదివినాం. ఇక చివరి పాయింట్ ఏంటంటే మనకు 7వ పాయింట్. దాన్నే ఏమంటాం మనం? ఇక్కడ ముఖ్యాంశాలు అంటాం. మరి ఎలా ఉంది ముఖ్యాంశాలు? ఒకసారి చదువుదాం. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ముఖ్యాంశాలు తీసుకుంటే మరి సింధు నదిలో ముఖ్యాంశాలు మనం ఎలా చదవాలి? ఎగ్జాంపుల్ చూడండి, ఇది మనకు గుజరాత్ అనుకుంటాం కదా.
రైట్. ఇక్కడ నుంచి మనం ఈ ప్రాంతాన్ని రాజస్థాన్ గా తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి దీన్ని పంజాబ్ తీసుకోవాలి, దీన్ని మనం జమ్మూ కాశ్మీర్ తీసుకుంటాం, దీన్ని మనం లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతంగా తీసుకుంటాం. తర్వాత ఇది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అంటాం, మళ్ళీ ఇదంతా నేపాల్ బార్డర్. నెక్స్ట్ ఇక్కడ సిక్కిం తీసుకుంటాం, ఇటువైపున తీసుకుంటే ఇది వస్తుంది మనకు అరుణాచల్ ప్రదేశ్, అలా తీసుకుంటాం. ఓకే, ఇది ఫస్ట్ మన ఇండియాలో ఈ ఇక్కడ సింధు నదికి సంబంధించినటువంటి మ్యాప్. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఏమన్నా మనం ఇప్పుడు అంటే ముఖ్య అంశాలు చదివినాం కదా, ఇదేంటి మనకు అంటే జమ్మూ కాశ్మీర్, దీన్ని ఏమన్నాం హిమాచల్ ప్రదేశ్, దీన్ని పంజాబ్ చెప్తాం, దీన్ని ఏం చెప్తాం ఇక్కడ హర్యానా, మిగతా కూడా మనకు రాజస్థాన్ అని చెప్తాం. ఇలా ఉంది మనకు. అయితే ఇప్పుడు చూడండి, మనకు నది పోతుంది కదా, ఎలా పోతుంది నది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇది నది ఇలా పోయింది, సింధు నది అనేది ఇలా పోయింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో చూద్దాం, ముఖ్య అంశాలు. ఫస్ట్ ముఖ్య అంశాలు మనం చదవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం చదవాల్సిన పాయింట్ ఏంటంటే అసలు ఇక్కడ ఓకే ఈ 7వ పాయింట్ ఏం చదువుతున్నాం మనం? ముఖ్య అంశాలు చదువుతున్నాం. అయితే ఈ ప్రాంతంలో సింధు నదిని ఒక పేరుతో పిలుస్తామండి, దాన్నే మనం ఏమంటామంటే ఓకే సింగి కంబన్. చూడండి, సింగి కంబన్, సింగి కంబన్ అంటే సింహపు నోరు అంటాం. ఏమంటాం? సింహపు నోరు, లయన్ మౌత్ అంటాం. సింగి కంబన్ అని పిలువబడే, సింగి కంబన్ అని పిలువబడే నది ఏదంటే మనకు సింధు నది. అంటే అర్థం ఏంది ఇక్కడ? సింహపు నోరు అంటే లయన్ మౌత్ అని పిలుస్తాం ఇక్కడ. ఓకే రైట్. ఇటు నుంచి ఎటు పోయింది మనకు? పశ్చిమ దిక్కులో పోయింది. ఓకే, పోయింది కదా. పోయిన తర్వాత ఇలా సింధు నది పోతుంది కదా, చూడండి ఇటువైపున లడక్ శ్రేణి ఉంటది, ఇటువైపున జస్కర్ శ్రేణి ఉంటది. అంటే ఇప్పుడు చూడండి, రెండవ పాయింట్ ఏం రాయొచ్చు మనం? చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. లడక్ మరియు జస్కర్ శ్రేణుల గుండా ప్రవహించే నది ఏది అంటాడు. లడక్ మరియు జస్కర్ శ్రేణుల గుండా ప్రవహించే నది ఏది అంటాడు అన్నప్పుడు సింధు నది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే నదికి ఇటువైపున లడక్ శ్రేణి ఉంటది, ఇటువైపున జస్కర్. అంటే ఎప్పుడు వైపున లడక్ మరియు జస్కర్ శ్రేణుల గుండా ప్రవహిస్తుంది. ఉత్తరాన ఏ శ్రేణి ఉంది? లడక్ శ్రేణి ఉంది. దక్షిణాన ఏముంది మనకు? జస్కర్ శ్రేణి. కాబట్టి లడక్ మరియు జస్కర్ శ్రేణుల గుండా ప్రవహించే నది ఏదంటే ఏం చెప్తాం మనం? సింధు నదిని మనం హైలైట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి పోయింది కదా, చూడండి ఇక్కడ పోయినటువంటి నది ఈ ఏరియాలో చూడండి ఇక్కడ ఒక మనకు శిఖరం ఉంటది, దాన్నే మనం ఏమంటామంటే ఈ శిఖరాన్ని ఏమంటామంటే మనం చూడండి నంగ పర్బాత్ శిఖరము అంటాం. ఓకే, నంగ పర్బాత్ 8126 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక శిఖరం ఉంది, దాన్ని ఏమంటాం? నంగ్ పర్బాత్. వాయువ్య దిశలో ప్రవహించినటువంటి సింధు నది ఇప్పుడు ఏమైంది? దక్షిణానికి యూటర్న్ తీసుకుంటుంది. అక్కడ నంగ్ పర్బాత్ శిఖరం ఉంది, ఇక్కడ అందమైన ఒక కొండగట్టిని ఏర్పరుస్తుంది. ఓకేనా, అంటే యు ఆకారపు లోయను గార్జ్, ఒక గార్జ్ని ఏర్పరుస్తుంది అనమాట. ఓకే, ఎక్కడ యూటర్న్ తీసుకుంటుంది సింధు నది అంటే నంగ పర్బాత్ శిఖరం వద్ద యూటర్న్ తీసుకొని పాకిస్తాన్ లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. అంటే దక్షిణ వైపు మలుతుందండి. ఇక్కడ ఫస్ట్ ఇటు వెస్ట్ పోయింది, ఇక్కడ ఈ వాయువ్యం పోయింది, ఇక్కడ పోతే మళ్ళీ దక్షిణకు వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి నది చూడండి ఇక్కడ పోయింది కదా, ఇక్కడ ప్రాంతం చెప్పినాక మనం ఏంది? అటాక్ అని చెప్పినాం. ఏంటిది? అటాక్. ఈ అటాక్ అనే ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే సింధు నది పర్వతాలను వదిలి మైదానంలోకి ఎంటర్ అయినటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండస్ వ్యాలీ అగ్రిమెంట్, సింధు నది జలాల ఒప్పందం. బాగా చదువుకోవాలి దీన్ని మనం. ఓకేనా రైట్. ఇటీవల కాలంలో భారతదేశం తిరిగి సింధు నది జలాలని పునరుద్ధరించిన ఉద్దేశంతో మన భారతదేశం చెప్పడం జరిగింది ఇప్పుడు 2022లో. అయితే ఇక్కడ మన సింధు నది జలాలని ఎలా చదవాలి అనే దాన్ని మీరు తీసుకున్నట్లయితే చూడండి, సింధు నది జలాలకు సంబంధించి ఇక్కడ మనం చదవాల్సినటువంటి పాయింట్ కనుక ఏందని తీసుకుంటే ఫస్ట్ ఇక్కడ ఓకే 1960 సెప్టెంబర్ 19 ఓకే రైట్. అయితే సెప్టెంబర్ 19 ఎవరికి? మన భారతదేశానికి ప్లస్ ఇక్కడ ఏంది పాకిస్తాన్ దేశాలకు మధ్యన సింధు నది జలాల ఒప్పందం జరిగింది. ఓకే, అప్పుడు ఈ పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరుండు మనకు కూడా? అయూబ్ ఖాన్ అనే వ్యక్తి ఉండు. ఎవరుండ్రు? అయూబ్ ఖాన్. అయితే ఇక్కడ మనకు 1960 సెప్టెంబర్ 19 మనకు సింధు నది జలాల అగ్రిమెంట్ జరిగింది. అప్పుడు ఎవరెవరు జరిగింది? భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగింది. అప్పుడు మన భారత ప్రధాని ఎవరంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ. అదే పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరంటే అయూబ్ ఖాన్. ఎవరు? అయూబ్ ఖాన్ మధ్య జరిగింది ఈ ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం చూడండి ఇక్కడ సింధు నది కానీ, తర్వాత జీలం నది కానీ, చీనాబ్ నది కానీ ఏ దేశానికి సంబంధించినవి? 3 నదులు అంటే పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి నదులుగా చెప్పుకోవచ్చు. సింధు నది జలాల అగ్రిమెంట్ ప్రకారం సింధు, జీలం, చినాబ్ 3 కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి నదులుగా చెప్పుకోవచ్చు. అలానే చూడండి
ఆర్బిఎస్ అంటే ఇక్కడ ఏంది రావి, తర్వాత బియాస్ మరియు సట్లెజ్. ఈ మూడు నదులు ఎవరికి సంబంధించినాయి అంటే మన భారతదేశానికి సంబంధించినవి. ఇలా ఉంది అంటే సింధు నది జలాల ఒప్పందం ఇలా చేసుకున్నాం అనమాట. ఇప్పుడు 1960 సెప్టెంబర్ 19న దగ్గర దగ్గర 62 అంటే ఇప్పుడు 64 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, అంటే 1960 సెప్టెంబర్ 19న భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ల మధ్య సింధు నది జలాల ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చినాబ్ నదులు పాకిస్తాన్ సంబంధించినవి, రావి, బియాస్, సట్లెజ్ నదిలో మన దేశానికి సంబంధించినవి చెప్పుకోవచ్చు. ఓకే రైట్. అయితే ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటంటే మనకు ఎగ్జాంపుల్ ఇప్పుడు సింధు నది ఉంది. సింధు నది ఎవరు సంబంధించింది? పాకిస్తాన్. కాబట్టి ఇందులో మనం ఎంత వాటా వాడుకోవాల్సి ఓన్లీ 20% మనం వాడుకోవాలి. 80% ఎవరు వాడాలి? పాకిస్తాన్ వాడాలి. అంటే సింధు నదిలో మనం తీసుకుపోవాల్సిన నీరు ఎంత శాతం అంటే ఓన్లీ 20%. ఇది గమనించాలండి. మిగిలిన 80% అధికారం ఎవరికి ఉంటుంది? పాకిస్తాన్కి ఉంటుంది. అంటే చూడండి, మిగతా అంటే తమ కాని నదులపై మన భారతదేశానికి ఎంత ఉంటుంది? ఓన్లీ 20% ఉంటుంది. పాకిస్తాన్కు ప్రతి నది పైన కూడా 80% హక్కు ఉంటుంది ఇక్కడ. అలానే రావి నది పైన మనకి ఎంత ఉంటుంది? 80% ఉంటుంది. ఇక్కడ 80%, ఇక్కడ కూడా 80%. అంటే మిగిలిన 20% ఎవరికి ఉంటుంది? ఇక్కడ పాకిస్తాన్. కాబట్టి తమకు కాని నదులపై ఇరు దేశాలకు 80% అంటే 20 అంటే తమకు కాని నదులపై ఇరు దేశాలకు ఎంత ఇచ్చారు అధికారం? ఓన్లీ 20% ఇచ్చారు. సింధు నది పైన మనకి 80, మా పాకిస్తాన్కి 80, మనకు 20. ఓకే, అదే ఈ రావి నది పైన మనకి 80 ఉంటుంది, పాకిస్తాన్కు 20% ఉంటుంది. అంటే తమకు కాని నదులపై ఇరు దేశాలకు 20% అధికారాన్ని ఇస్తూ సింధు నది జలాల ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఇది మనం గమనించాలండి. ఓకే, ఇక తర్వాత మనం సింధు నది ఉపనదుల్లో ఏదన్నా ఒక్క నది గురించి చర్చిద్దాం. ఎందుకంటే కంప్లీట్ ఒక నదిని మనం హైలైట్ చేద్దాం, మిగతాదంతా మనకు ఓకే యాప్లో మీకు అందుబాటులో ఉంటాయి అన్ని కూడా. ఓకే, ప్రతి నది కూడా యాప్లో అందుబాటులో ఉంటుందండి. దగ్గర దగ్గర ఒక 10 గంటల సిలబస్ కంప్లీట్ నదులలో ప్రతి నదిని కూడా ఇలానే మనకు యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. ప్రస్తుతం ఈ 13 యూనిట్లకు సంబంధించి కంప్లీట్ నోట్స్ మనం అప్లోడ్ చేసినాం. అక్కడ 13 యూనిట్లకు సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ కూడా అప్లోడ్ చేసినాం. వీడియోస్ మాత్రం ఒక 3 డేస్కి ఒకటి 3 డేస్కి ఒకటి ఇట్లా అప్లోడ్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాం యూనిట్. ఓకే రైట్. కాబట్టి మీరు అది గమనించాలి. ఓకే రైట్. అయితే ఇంకోటి అండి, ఫస్ట్ యూనిట్ మొత్తం ఫ్రీగా ఉంది. అంటే ఉనికి పరిమాణ టాపిక్ మొత్తం ఫ్రీ టాపికే ఉంది. మీరు కావాలంటే మొత్తం అక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు నచ్చితేనే వీడియో కానీ నోట్స్ కానీ ప్లస్ అక్కడ ఉన్న బిట్స్ కానీ మీకు నచ్చితేనే 199 రూపీస్ పెట్టి మీకు పర్చేజ్ చేసుకోండి. ఓకేనా రైట్. ఇక తర్వాత ఇక్కడ మనకు ఇప్పుడు ఏది మనకు ఏదైనా ఒక నదిని తీసుకుందాం ఎగ్జాంపుల్ మనం. ఓకే, ఏదన్నా ఒక ఉపనదుల యొక్క సమాచారాన్ని మనం తీసుకుందాం. ఓకే రైట్. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకు జనరల్గా ఇది మనకు మన భారతదేశం అనుకున్నట్లయితే ఇందులో ఒక నదిని తీసుకుందాం, ఏదన్నా ఒక నదిని. ఓకే రైట్. ఇక్కడ తీసుకుంటే దీన్ని మనం హిమాచల్ ప్రదేశ్ అంటాం, దీన్ని జమ్మూ కాశ్మీర్ అంటాం. తర్వాత ఈ ఏరియాని తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ పంజాబ్ తీసుకుందాం, ఇది హర్యానా తీసుకుంటాం, ఇది తర్వాత రాజస్థాన్ తీసుకుంటాం. ఇలా ఉంటుంది మనకు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన పాయింట్ ఏంటంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక నదిని తీసుకుందాం. అదే ఏది మనకు జీలం. చూడండి, జీలం నది అనేది ఇలా జన్మించి ఇలా వచ్చి మనకు కలుస్తుంది. అంటే వాస్తవానికి ఓకే ఇలా ఉంది జీలం నది. చూడండి, జీలం నది ఎందులో కలిసింది మనకి ఇక్కడ అంటే ఫస్ట్ చీనాబ్లో కలిసింది. ఈ రెండు పదాలు మనకు తెలవాలి. చూడండి రైట్. ఫస్ట్ నది పేరు ఏం పేరు ఇక్కడ మనకు? జీలం. ప్రతి నది కూడా మనకి ఏముంటది? ఒక పురాతన నామం ఉంటది. చూడండి, పురాతన నామం ఏంటంటే మనకు వితస్త అంటాం. జీలం నది యొక్క పురాతన నామం ఏంటి? మనకు వితస్తగా చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి జీలం నది ఓకే గ్రీక్ పేరు ఏంటంటే హైడాస్పస్ అని పిలుస్తారు. ఏమండి? హైడాస్పస్ గ్రీక్ పేరు ఇది. ఓకే, పురాతన నామం వితస్త. మన ఎస్ఐల రావి నది యొక్క పురాతన నామం ఏందని అడిగిండు, ఐరావతి లేదా పరుషుని అలా అడిగిండు క్వశ్చన్. ఓకే రైట్. కాబట్టి పురాతనం దీన్ని ఏంటి? వితస్త అని చెప్తాం. గ్రీక్స్ ఏమని పిలిచారు? హైడాస్పస్ గా పిలిచారు. అయితే చెప్పండి, మరి ఇది ఎక్కడ జన్మిస్తుంది మనకు అంటే జమ్మూ కాశ్మీర్ లో జన్మిస్తుంది. ఏ ప్రాంతం అంటే మనకి ఇక్కడ వెరినాగ్ ఓకే పీర్ పంజల్ శ్రేణి వద్ద జన్మించే నదే ఏం చెప్తాం మనం? జీలం నది. జన్మించిన నది చూడండి, ఇక్కడ నుంచి ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రవహిస్తూ లాస్ట్ కు పాకిస్తాన్ లో ఒక నదిలో కలుస్తుంది. దాన్నే ఏమంటారు చూడండి, పాకిస్తాన్ లోని ఒక నదిలో కలుస్తుంది. ఆ నది పేరే ఏది మనకు? చీనాబ్. ఎక్కడ కలుస్తుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. అంటే పాకిస్తాన్ లోని జాంగ్ జిల్లాలోని ఏ ప్రాంతం? ట్రిమ్ము అనే ప్రాంతం వద్ద ఎందులో కలుస్తుంది? చీనాబ్ నదిలో కలిసే నది ఏదంటే మనకు జీలం. చూడండి, జీలం నది ఎలా చదవాలి?
జమ్మూ కాశ్మీర్లోని వెరినాగ్ వద్ద జన్మించి పాకిస్తాన్లోని జాంగ్ జిల్లా ట్రిమ్ము వద్ద చినాబ్ నదిలో కలిసే నది ఏదంటే మనకు జీలం నది అని చెప్పవచ్చు. ఇక ముఖ్య పట్టణం తీసుకుందాం. ఈ నది వైపున కూడా ముఖ్య పట్టణం ఉంది కదా, దాన్ని మనం ఏమంటాం అంటే శ్రీనగర్ అంటాం. జమ్మూ కాశ్మీర్ రాజధాని అనేది మనకు శ్రీనగర్. ఏ నది ఒడ్డున ఉంది అంటే ఏం చెప్తాం మనం, జీలం నది ఒడ్డున ఉందిగా తీసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకా పొడవుగాక మనం తీసుకున్నట్లయితే జీలం నది యొక్క పొడవు ఎంత ఉందంటే 724 కిలోమీటర్లు ఉందండి. ఇది జీలం నది యొక్క పొడవు. ఓన్లీ జమ్మూ కాశ్మీర్ లో మాత్రమే ప్రవహిస్తుంది. నెక్స్ట్ తర్వాత ఉపనదుల సమాచారం తీసుకుంటే ఉపనదుల్లో ఒక ఫేమస్ ఉపనది ఉంది, దాన్నే మనం ఏమంటాం అంటే కిషన్ గంగా నది అంటాం. ఏమంటాం, కిషన్ గంగా నది. ఓకే, కిషన్ గంగా నది అనేది దీనికి మరో పేరు ఉంది, దీన్నే మనం ఏమంటాం నీలం అంటాం. ఓకే, తర్వాత పూంచ్, ఓకే, పౌరు, ఇవన్నీ కూడా దీని యొక్క ఉపనదులు అంటే జీలం నది యొక్క ఉపనదులుగా చెప్పుకోవచ్చు. అందులో ఫేమస్ ఏదంటే మనకు కిషన్ గంగా నదిని మనం హైలైట్ చేయడం జరుగుతుంది. ఇదేంది మనకు జీలం నది సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గా తీసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, ఈ తర్వాత ఉపనదుల తర్వాత ప్రాజెక్ట్స్. చూడండి, ప్రాజెక్ట్స్ కూడా ఎక్కడ ఉన్నాయి మనకు అంటే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయి ప్రాజెక్ట్స్ అన్ని కూడా. ఏమున్నాయి ప్రాజెక్ట్స్ చూడండి, ఒకటి కిషన్ గంగా ప్రాజెక్ట్, కిషన్ గంగా హైడల్ పవర్ ప్రాజెక్టు. ఓకే, కిషన్ గంగా ప్రాజెక్ట్ అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకు, జమ్మూ కాశ్మీర్ లో కనిపిస్తుంది. ఏ నది పైన అంటే కిషన్ గంగా నదిపై. ఈ కిషన్ గంగా దేని యొక్క ఉపనది అంటే జీలం నది పైన చెప్పుకోవచ్చు. అలానే నెక్స్ట్ యూరి ప్రాజెక్టు, యూరి 1, యూరి 2, యూరి అనే హైడల్ పవర్ ప్రాజెక్ట్ కూడా జీలం నది పైన మనకు కనిపిస్తుంది. తర్వాత తుల్బుల్, ఓకే, తుల్బుల్ అనే ప్రాజెక్ట్ కూడా మనకు ఎక్కడ కనిపిస్తుంది, జీలం నది పైన కనిపిస్తుంది. కిషన్ గంగా, యూరి, తుల్బుల్ ఇవన్నీ కూడా హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ అండి. ఇవన్నీ కూడా మనకు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో కనిపించేటటువంటి ప్రాజెక్ట్స్ గా మనం చెప్పడం జరుగుతుంది. ఇక ముఖ్య అంశాలు తీసుకుందాం. చూడండి, ముఖ్య అంశాలు తీసుకుంటే ఇక్కడ మనకు సరస్సు ఉంటది, దాన్నే మనం ఏమంటాం అంటే ఊలార్ సరస్సు అంటాం. ఊలార్ సరస్సు ఇది చాలా ఫేమస్ సరస్సు అండి. ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదంటే మనకు ఊలార్. ఎక్కడుంది ఇది, జమ్మూ కాశ్మీర్ ఉంది. ఈ నది ఈ సరస్సు గుండా ప్రవహించే సింధు నది ఉపనది ఏది అంటే ఏం చెప్తాం మనం, జీలం నదిగా చెప్పుకోవచ్చు. ఈ సరస్సు గుండా ప్రవహించే సింధు నది ఉపనది అంటే ఏం చెప్తాం, జీలం నదిగా చెప్పుకోవచ్చు. ఇది గమనించాలి మనం. ఓకే, రైట్. ఇక ఇండో పాక్ సరిహద్దు అంటే ఇండో పాక్ సరిహద్దు, ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రవహించే సింధు నది ఉపనది ఏదంటే మనకు జీలం. ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రవహించే సింధు నది ఉపనది అంటే ఏం చెప్తాం, జీలం. ఇలా మనం జీలం నదిని చదవాలి. ఇదంతా కూడా మీకు యాప్లా ఇప్పుడు ఎలా క్లాస్ చెప్పినో సేమ్ స్టైల్లా మనకు నోట్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ఈ క్లాస్ విని ఆ నోట్స్ చదివి మ్యాప్ పాయింటింగ్ నోట్స్ చదివి ప్రాక్టీస్ చేయగలిగితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, దీన్ని మనం ఏమంటాం జీలం. మిగిలిన నదులు ఉన్నాయి, ఓకే, అది అంతా మనకి యాప్లో అందుబాటులో ఉన్నాయి. చినాబ్ కానీ, రావి కానీ, బియాస్ కానీ, సట్లెజ్ కానీ, ఓకే, జస్కర్ కానీ, షురు కానీ, ఇవన్నీ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఓకే, రైట్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని. యూట్యూబ్ ఛానల్ కూడా మనది జాగ్రఫీ బై జానే సార్ ఉంటుంది. ఓకేనా, యూట్యూబ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, కాబట్టి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో ఓకే నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం. ఓకే, రైట్, బాయ్ అండి. ఇంకోటి ఫస్ట్ యాప్లో ఫస్ట్ యూనిట్ మొత్తం ఫ్రీగా పెట్టడం జరిగింది. ఓకే, యాప్కి ఎలాంటి డౌన్లోడ్ చేసుకోవడానికి ఎలాంటి అమౌంట్ అనేది ఉండదు, కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, రైట్, బాయ్. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ చూద్దాం.